డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, కంప్యూటర్ సైన్స్ బీటెక్ చేస్తే లేదా కంప్యూటర్ సైన్స్ అలీడ్ బ్రాంచెస్లో బీటెక్ చేస్తే గవర్నమెంట్ జాబ్స్ వస్తాయా రావా, అసలు ఆపర్చునిటీస్ ఉన్నాయా లేవా అనే సందేహాలు ఎంతోమంది ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటే కొంతమంది యూట్యూబర్స్ గవర్నమెంట్ జాబ్స్ సిఎస్సి వాళ్ళకి జీరో అని చెప్తున్నారు. సో దానికి సమాధానంగా నేను ఒక చిన్న వాస్తవం చెప్తాను. మా అన్నయ్య గారి అబ్బాయి పెళ్ళి ఒక రాజస్థాన్ అమ్మాయితో జరిగింది. సో పెళ్ళికి మేము వెళ్ళాం. అక్కడికి వెళ్ళినప్పుడు పెళ్ళి కూతురు అన్న నాకు పరిచయం అయ్యాడు. ఏం చేస్తున్నావు బాబు అని అడిగాను. బీటెక్ కంప్యూటర్ సైన్స్ అయిపోయింది అంకుల్ అన్నాడు. మరి ఏ కంపెనీకి, ఏ సాఫ్ట్వేర్ కంపెనీకి ట్రై చేస్తున్నావు అన్నాను. లేదండి, నేను గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నాను అన్నాడు. నిజంగా చెప్పాలంటే నాకు మతిపోయింది. సిఎస్సి ఏంటి, గవర్నమెంట్ జాబ్ ఏంటి అంటే చాలా డిస్కషన్ జరిగింది. అంటే ఆ అబ్బాయి ఏమన్నాడంటే, నాకు కొంచెము మా ఇంట్లో మా అమ్మ నాన్నని వాళ్ళని చూసినాక సెక్యూరిటీ అనేది కూడా నాకు చాలా ముఖ్యము అని అన్నాడు. సో ఆ బ్యాక్గ్రౌండ్ని దృష్టిలో పెట్టుకొని నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. సో జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ గవర్నమెంట్ సెక్టార్ ఫర్ కంప్యూటర్ సైన్స్, ఐటీ అండ్ అలీడ్ బ్రాంచెస్. ఓకే, అసలు సిఎస్ఐటి వాళ్ళకి ఇదేంటి సార్ సిఎస్ఐటి అంటావు, సిఎస్సి వేరు ఐటీ వేరు కదా. అరే నాయన, ఎంతమంది ఎన్ని చెప్పినా వినకు తండ్రి. సిఎస్సి లేదు, ఐటీ రెండు ఒకటే, 1 or 2 సబ్జెక్ట్స్ మాత్రమే తేడా. మీరు కావాలంటే సిలబస్ చూడండి. మరి ఎందుకున్నాయి సార్ కాలేజీలు 2 బ్రాంచ్లు అంటే అది అంతే లేదు, ఒక పెద్ద కహాని. సో సిఎస్ఐటి అసలు నిజం మాట్లాడితే గేట్ కంప్యూటర్ సైన్స్ పేపర్ గారు మీరు చూస్తే అక్కడ సిఎస్సి ఉండదు, ఐటీ ఉండదు, సిఎస్ఐటి ఉంటుంది. అందుకే నేను సిఎస్ఐటి అన్నాను. సో సిఎస్ఐటి జాబ్ రోల్స్, ఎస్డిఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్. సో అనేక గవర్నమెంట్ ఆఫీసెస్ కూడా ఈ పొజిషన్కి నోటిఫికేషన్స్ ఇస్తూ ఉన్నాయి. అప్లికేషన్ అండ్ వెబ్సైట్ డెవలపర్ ఆర్ ఫుల్ స్టాక్ డెవలపర్ అనుకోండి, డేటాబేస్ మేనేజర్, సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్, నెట్వర్క్ ఇంజనీర్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, కంప్యూటర్ సిస్టమ్ అనలిస్ట్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, ఐటీ సపోర్ట్ స్పెషలిస్ట్, ఐటీ టెక్నీషియన్. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద జాబ్ రోల్స్ ఫర్ సిఎస్ఐటి స్టూడెంట్స్. సో సెంట్రల్ గవర్నమెంట్లో ఎలాంటి జాబ్స్ ఉన్నాయి? ఫస్ట్ చూడండి, ఎన్ఐసి, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్. ఈ ఎన్ఐసి ఎక్కడో విన్నట్టుంది సార్. మీరు టీఎస్ వెబ్సైట్ కానీ, ఏపీ వెబ్సైట్ కానీ, రిజల్ట్స్ కానీ, ఎగ్జామ్స్ కానీ చూడండి. టీఎస్ వెబ్సైట్ nic.ac.in సంథింగ్ ఏదో ఉంటుంది, ఎన్ఐసి అని ఉంటుంది. ఇది ఏందనుకుంటున్నారు? ఇదే. సో దీనిలో కూడా ఉద్యోగావకాశాలు మెండుగా ఉంటాయి. రెండవది ట్రాయ్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన టెలికాం డిపార్ట్మెంట్స్లో కూడా కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. నీలిట్ సైంటిస్ట్, వాస్తవానికి ఇది ఒక ఎవరికి తెలవనిది. ఎవ్రీ ఇయర్ 500-600 జాబ్స్ వస్తాయి. అందులో ఈసీ వాళ్ళకి ఉంటాయి, సిఎస్సి వాళ్ళకి ఉంటాయి. చూడండి, అది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇది ఒక మంచి జాబు. పర్టికులర్లీ సౌత్ ఇండియన్స్కి అసలు దీని పేరు కూడా తెలవదు. నార్త్ ఇండియాలో దీనికోసం స్పెషల్గా ప్రిపేర్ అవుతూ ఉంటారు. మంచి జాబు, అంటే ఒక సెక్యూరిటీ. శాలరీ ఏం తక్కువ కాదయ్యా. ఈ ట్విచ్ కంపెనీలో వచ్చే 3.6 lakhsతో పోలిస్తే అక్కడ నెలకు 60-70 వేలు, అంటే దాదాపు 7-8 lakhs ప్యాకేజ్ ఉంటుంది. గ్రోత్ కూడా ఉంటుంది. అండర్ ఎస్టిమేట్ ఇయ్యకండి దయచేసి. ఎన్ఐఎస్జి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్మార్ట్ గవర్నమెంట్. సీడాక్, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్. ఇస్రో గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రతి సంవత్సరం ఇస్రో నోటిఫికేషన్ వస్తుంది. మీరు చూడండి, అందులో కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. IBDCIO అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో, DRDO, బార్క్. ఇంకా చూద్దాం, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, బ్యాంకింగ్. అదేంటి సార్, అవునరా నాయన, బ్యాంక్స్లో కూడా సమ్ టైమ్స్ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఇస్తారు. ఈ అన్నిటినీ మించి ఎనీ డిగ్రీ హోల్డర్ ప్రొబేషన్ ఆఫీసర్ పోస్ట్కి పోటీ పడవచ్చు. ఓకే, సో బ్యాంకింగ్లో కూడా కంప్యూటర్ సైన్స్ స్పెషలిస్టుల యొక్క అవసరం ఏర్పడుతుంది. సో సైబర్ క్రైమ్, DMRC, ఢిల్లీ మెట్రో రైల్వే కార్పొరేషన్, SSC CGLలో స్పెషల్గా కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి కూడా ఒక్కోసారి అవకాశాలు వస్తుంటాయి. RRB, JEE అండ్ NTPC.
ఆర్ఆర్బీ జేఈలో కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళకి కూడా సెపరేట్గా వేకెన్సీస్ ఉంటాయి. టీచర్స్ ఇన్ కేంద్రీయ విద్యాలయ నవోదయ స్కూల్స్, మా స్టూడెంట్లు ఎంతోమంది ఈరోజు ఈ కేంద్రీయ విద్యాలయ నవోదయ స్కూల్స్లో బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసినాక జాబ్ చేస్తున్నారు, హ్యాపీగా ఉన్నారు. పిల్లలకి కంప్యూటర్ నాలెడ్జ్ ఇవ్వడంలో ఆనందం అన్నట్టు. ఓకే, రైట్. సో పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో ఎలా ఉన్నాయి చూడండి. హెచ్ఏఎల్, బిఈఎల్, ఓఎన్జీసీ, హెచ్పిసిఎల్, ఈసీఎల్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, డిఆర్డిఓ, ఐఓఎస్ఎల్, బిఎస్ఎన్ఎల్, సెయిల్, పవర్ గ్రిడ్, ఎన్టీఆర్ఓ, గెయిల్ అండ్ నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్. సో పిఎస్యూస్ త్రూ గేట్ ఎగ్జామ్, గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్. అప్పుడప్పుడు రిసెషన్ అంటాం, కంప్యూటర్ సైన్స్ జాబులు తగ్గినాయి సార్, ఏం చేయాలా? నేను ఒకటే చెప్తా, దయచేసి ఎప్పుడు కూడా ఇది ఒక సైకిల్. ఈ సంవత్సరం జాబ్స్ తక్కువ ఉండొచ్చు, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సాఫ్ట్వేర్ భూమి వస్తుంది. మీరు చూడండి, ఇప్పుడు ప్రస్తుతానికి రిసెషన్ కనపడవచ్చు, నాకు తెలిసి ఇంకొక 6 నెలల సంవత్సరంలో కూడా మళ్ళీ జాబ్స్ పెరగచ్చు, లేదా వర్స్ట్ కేసు 2 సంవత్సరాలు. ఇది ఒక సైకిల్. మరి ఈ టైంలో ఏం చెయ్యాలి? గేట్ ఎగ్జామ్ రాయండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చెయ్యండి, దానివల్ల అడిషనల్ నాలెడ్జ్ వస్తుంది, అడిషనల్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా పెరుగుతాయి. ఓకే, సో గేట్ ఎగ్జామ్ ద్వారా కనుక ఐఐటీస్లో కానీ ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఎన్ఐటీస్లో కానీ IIITలో కానీ ఎంటెక్ చేస్తే ఈ బీటెక్ క్యాంపస్ ప్లేస్మెంట్ దేనికి పనికిరాదు. ఓకే, సో పిఎస్ఎస్ త్రూ గేట్, బార్క్, బీబీఎన్ఎల్, బీఈఎల్, చూడండి క్యాబినెట్ సెక్రటేరియట్, కాంకార్, క్రైస్, డిఎంఆర్సి, డివిసి, ఇట్లా ఎన్నో చూడండి, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, పీజీసీఎల్, డిఆర్డిఓ, బిఎస్ఎన్ఎల్, ఈసీఐఎల్, పోసోకో, బిఐఎస్. రైట్, గేట్ ఎగ్జామ్ అన్నావు, ఏమన్నా ఉన్నాయా సార్? ఎలక్ట్రికల్ మెకానికల్తో పోలిస్తే తక్కువ జాబ్స్ ఉన్నాయి కదా సార్. తక్కువేరా తండ్రి, కానీ జాబ్స్ అయితే ఉన్నాయా లేవా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో? ఇక్కడ ప్యాకేజ్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారా నాయన? 12 lakhs to 20 lakhs పర్ యానం. నువ్వు టిచ్ కంపెనీస్లో సర్వీస్ సెక్టార్లో చేరి ఎంత తీసుకుంటున్నావు? 3.3, మహా అయితే 4.5. ఓకే, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో వస్తే 20 lakhs 30 lakhs రావచ్చు. బట్ మెజారిటీ 95% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ జాయినింగ్ ఎట్ వాట్ ప్యాకేజ్? 3 to 4 lakh ప్యాకేజ్. వాటితో పోలిస్తే ఇది మంచి అవకాశం. లాస్ట్ ఇయర్లో చూడండి 150 వేకెన్సీస్, ఇందులో ఇంటెలిజెన్స్ బ్యూరోలో 79, గెయిల్, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 8, సో నేవల్ లిగ్నైట్ కార్పొరేషన్ 21, ఎన్టీఆర్ఓ 33, పవర్ గ్రిడ్ 6, సెయిల్ 3. పవర్ గ్రిడ్లో ఎంతో తెలుసా ప్యాకేజ్? స్టార్టింగ్ 20 lakhs. సో కొంతమంది సెక్యూరిటీ కావాలనుకుంటారు, గవర్నమెంట్ జాబ్ కావాలనుకున్న వాళ్ళు గేట్ ఎగ్జామ్ సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ఇవాళ రేపు గేట్ కంప్యూటర్ సైన్స్ కాంపిటీషన్ తగ్గింది, ఈ సాఫ్ట్వేర్ భూమిలో చెయ్యండి, మంచి ఇన్స్టిట్యూట్లో ఎంటెక్ చేయండి, మీకు అడిషనల్ క్వాలిఫికేషన్తో పాటు అదనపు అవకాశాలు పిండుగా వస్తాయి. ఇప్పుడు 2024లో కూడా ఈ మధ్యనే స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పటి వరకు 22 వేకెన్సీస్ గేట్ కంప్యూటర్ సైన్స్. ఇది చూసి డిస్కరేజ్ అవ్వకండి, ఇంకా పెరుగుతాయి. ఓకే, రైట్. స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్లో పోలీస్ డిపార్ట్మెంట్, మాకు తెలిసిన స్టూడెంట్లు కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్లో కంప్యూటర్ సైన్స్ తోటి స్పెషల్గా చేరతారు. ఎందుకు సార్? అరే చూస్తూనే ఉన్నాం కదరా నాయన, ఫోన్ ట్యాపింగ్ కేసులు, అసలు ఒక దొంగని, ఒక క్రైమ్ని ఛేదించడంలో పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరు మేజర్ రోల్ ప్లే చేస్తారో చెప్పమానా? కంప్యూటర్ సైన్స్ వాళ్ళు. అయితే వాళ్ళు కనపడరు మీకు, బట్ బేసిక్ బ్యాక్గ్రౌండ్, బ్రెయిన్ బిహైండ్ దిస్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, విజిలెన్స్ డిపార్ట్మెంట్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్. సో వీటిల్లో కూడా రిక్రూట్మెంట్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి వస్తూ ఉన్నాయి. సో ఫోరెన్సిక్, పాలిటెక్నిక్ లెక్చరర్స్, డిప్లొమాలో కూడా కంప్యూటర్ సైన్స్లు ఉన్నాయా? ఉన్నాయి కదా. ఇవాళ రేపు పాలిటెక్నిక్లో కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్లు ఎక్కువ మంది ఉన్నారు. మరి వాళ్ళకి పాఠాలు ఎవరు చెప్పాలి? బీఈ కంప్యూటర్ సైన్సే కదా. జీతం ఎంత అనుకుంటున్నావు పిచ్చి తండ్రి? 70,000+ పర్ మంత్. ఒక 10 ఏళ్ళు దాటేళ్ళు 2 లక్షలు దాటుతుంది. సెక్యూర్డ్ జాబ్ విత్ బీటెక్ ఓన్లీ. అయితే ఎప్పుడు వస్తాయి సార్? వచ్చినప్పుడు అవకాశాన్ని అందుకోవాలి, అంతేకాని ప్రతి సంవత్సరం వస్తాయని కాదు. సో పాలిటెక్నిక్ లెక్చరర్స్ కూడా ఒక మంచి ఉద్యోగ అవకాశం కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి. అలానే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ అండ్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్స్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్. మెయింటెనెన్స్, ఏ కంపెనీలో చూసినా కంప్యూటర్లు, సర్వర్లు, కార్ఖానా ఉంటాయి. వాటి మెయింటెనెన్స్ ఎవరు చేయాలా? నువ్వు నేను చేయలేము. సో కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్సే చేస్తారు. ఓకే, ఫ్యూ సజెషన్, ఏదైనా కానీ ఫోకస్ ఆన్ డాటా స్ట్రక్చర్ అండ్ అల్గారిథం. వెన్నెముక లేకపోతే మనం ఎలా సర్వైవ్ కాలేమో అది కావాలి. ఈ మధ్య కొందరు అంటున్నారు ఆ చాట్ జీపీటీ వచ్చింది, అన్నీ లేచిపోతాయి సార్. ఎంత చాట్ జీపీటీ వచ్చినా బేస్ అయితే నీకు ఫండమెంటల్ నాలెడ్జ్ అయితే
ఉండాలి. సో ప్రిపేర్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అలాంగ్ సైడ్ యువర్ ఇంజనీరింగ్ కరికులం. సో అది కాంపిటేటివ్ ఎగ్జామ్ క్యాంపస్ ప్లేస్మెంట్ అనుకో, ఈ గవర్నమెంట్ సెక్టార్ అనుకో, నీ బీటెక్ సబ్జెక్టులకి ప్యారలల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్కి కన్వర్ట్ చేసుకొని చదువు. సపోజ్ మీరు ఆపరేటింగ్ సిస్టమ్ చదువుతున్నారు, ఈ ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించి గేట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇంటర్వ్యూస్లో ఎలా ఉన్నాయి, ఒక్కసారి ప్రీవియస్ క్వశ్చన్ చూస్తే యూ విల్ రియలీ ఎంజాయ్ ఎ లాట్. సో అది నేను అనేది. ఇంకోటి కూడా చెప్తున్నా, ఏదైనా ఒక లాంగ్వేజ్, అది సి కానీ C++ కానీ జావా కానీ ఏదైనా కానీ పైథాన్ కానీ ఏదో ఒక దానిలో నీ అనుకూలమైన రంగం, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నెట్వర్క్ సైడు సిస్కో సైడ్ కానీ మెషిన్ లెర్నింగ్ సైడ్ పోవాలి అంటే పైథాన్ లాంగ్వేజ్ అంటారు. ఏదో ఒక లాంగ్వేజ్ మీద మాత్రం పట్టు సాధించాలి. ఓకే, సో ఫోకస్ ఆన్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ యాప్టిట్యూడ్ అండ్ జనరల్ అవేర్నెస్. ఏం సార్ నేను కంప్యూటర్ సైన్స్ ఉండి మ్యాథమెటిక్స్ ఏంది, అసలు మ్యాథ్సే అవసరం లేదట కదా కంప్యూటర్ సైన్స్ అనేది. కనీస నాలెడ్జ్ లేని వాళ్ళే మ్యాథ్స్ వీక్ ఉన్నోడు కంప్యూటర్ సైన్స్ చేరవచ్చు అని చెప్తారు. ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ మిస్గైడింగ్ యూ. కంప్యూటర్ సైన్స్ లాజిక్ ఎంత స్ట్రాంగ్ ఉంటేనే నువ్వు పనిచే. ఒక 4-5 years బ్యాక్ అనుకుంటా, IIT హైదరాబాద్లో ఒక అమ్మాయికి 1.2 crore ప్యాకేజ్ జాబ్ వచ్చింది. అఫ్కోర్స్ ఇట్స్ ఇన్ ఇంటర్నేషనల్ ఆఫర్. 5 ఏళ్ల క్రితం 1.2 అంటే నాట్ ఏ స్మాల్ అమౌంట్. ఆ అమ్మాయిని ఒక మీడియా ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. అమ్మ నీకు ఇది రావడానికి, ఇంత హై ప్యాకేజ్ రావడానికి నీ బలం ఏంటి అని అడిగారు. అమ్మాయి ఏం చెప్పిందో తెలుసా? మ్యాథమెటిక్స్ అని. ఇదేంటి? అవునరా నాయనా, మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్లో మ్యాథమెటిక్స్లో ఏ సబ్జెక్టులు అనేది కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి అవసరమో నేను తర్వాత మరొక వీడియోలో చేస్తాను. సో మ్యాథమెటిక్స్లో యాప్టిట్యూడ్లో ఎంత స్ట్రాంగ్ ఉంటే నీకు అంత మంచి జాబ్స్ వస్తాయి, ప్రోడక్ట్ బేస్డ్ జాబ్ కంపెనీస్లో కూడా వస్తాయి. సో అనలైజ్ ప్రీవియస్ ఇయర్ పేపర్ చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఇంటర్మీడియట్ చదివినప్పుడు, ఇప్పుడు ఎంసెట్ ఎగ్జామ్ చదివినప్పుడు PYQs చేశారా లేదా? ఎస్. సో ప్రాక్టీస్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఆఫ్ వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, డెవలప్ కమ్యూనికేషన్ స్కిల్స్ చెప్పాల్సిన అవసరం లేదు, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్, ఫోకస్ ఆన్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ లెర్నింగ్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.